అటు తూప్రాన్కు ఇటు మేడ్చల్కు మధ్యలో ఉన్న ఊరే కాలకల్. ఆ కాలకల్ చౌరస్తాను అయితే ఇప్పుడైతే చూసేయండి. మనకు కనిపిస్తుంది కాలకల్ చౌరస్తా. ఆదివారం రోజైతే ఇక్కడ అంగడి అవుతుంది, ఫుల్ రష్గా ఉంటుంది. ఇప్పుడు కనిపించే అంత క్లియర్గా అయితే కనిపించదు. ఇది అయితే మెయిన్ రోడ్ NH44. అక్కడ ఉన్న బిల్డింగు నిర్మాణంలో ఉన్నది. అక్కడ నుంచి చౌరస్తాను లోపల సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటాయి. కనిపించే షాపులు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఎవరైతే కాలకల్ వాస్తవ్యులు ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కాలకల్ బంగారమ్మ టెంపుల్ చాలా ఫేమస్ కాలకల్కే. చూసేయండి కాలకల్ బంగారమ్మ టెంపుల్ని అయితే. ఇదన్నమాట కాలకల్ టెంపుల్. ఇక్కడ వచ్చేసరికి రాఘవేంద్ర వెజిటేబుల్స్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ మనకు చాయ్, వెజిటేబుల్స్, టిఫిన్స్ అన్నీ అయితే దొరుకుతాయి. కాలకల్ వాస్తులకు బాగా తెలుసు. ఇది బస్ స్టాండ్ అనమాట. కాలకల్లోని ఎవ్వరు కూడా లేరు, ఎందుకంటే అప్పటికి పొద్దున కాబట్టి. అక్కడ సివిల్ వర్క్ జరుగుతున్నది, చూస్తుండండి. ఇక్కడ మీరు ఏ గల్లీ వాళ్ళో చూడండి. ఇది ఏ గల్లో కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. ఇలా గుడి అయితే నిర్మాణంలో ఉంది, అక్కడ బిల్డింగ్ ఉంది, ఇక్కడ కనిపించేది హాస్పిటల్. కాలకల్ వాస్తవ్యులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అది ఏ వీధి ఏ గల్లో కూడా వేయండి. ఇది ఫోన్ మొబైల్ షాపు. అక్కడ నుంచి అయితే తీశాను. చాలా బాగా ఉన్నది ఏరియా అయితే. కాకపోతే అప్పటికైతే షాపులు అయితే తెరిచి లేవు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇక అక్కడ మహారాజ్ శివరాజు అండ్ వివేకానంద స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్ అడ్డా అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటారా లేదా చూడండి. చాలా బాగున్నది కాలకల్లో. ఇగో అక్కడ ధనలక్ష్మి మొబైల్ షాప్ అట. ఇది కూడా మనం అయితే చేశాము. సూపర్గా అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎవరు తెరవలేరు షాపులు. కానీ ఇది గుడి అన్నమాట. ఈ గుడి ఏం గుడి అనేది మనకు అంత ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. VRS తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి